హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీ ఎల్ఈడి ఛానల్లో మా హంపి ట్రిప్ చూపించబోతున్నాను. హైదరాబాద్ నుంచి హంపీకి కారులో బయలుదేరాము. హంపీ చేరడానికి ఎంత టైం పట్టింది, మధ్య మధ్యలో ఏమేమి కవర్ చేసామన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అరౌండ్ 9 o'clockకి హైదరాబాద్ నుంచి బయలుదేరాము. మహబూబ్ నగర్కి దగ్గరలో పిస్తా హౌస్ ఉంటే కాఫీ తాగుదామని ఆగాము. పిస్తా హౌస్ కదా బాగుంటుంది అనుకున్నాము, కానీ కాఫీ టీ రెండు కూడా చాలా వర్స్ట్గా ఉన్నాయి. తీసుకున్నట్టు 2 sips వేసి పారేసాము. నా సజెషన్ ఏంటంటే ఈ పిస్తా హౌస్ దగ్గర ఏమీ తినకండి, తాకండి. 10:45 అంతా మహబూబ్ నగర్లోని ఫేమస్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఫస్ట్ వరాహ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలట. మాకు తెలియక ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత వరాహ స్వామి దర్శనానికి వెళ్ళాము. అక్కడ పంతులుగా చాలా బాధపడిపోయారు. టెంపుల్ నుంచి మహబూబ్ నగర్లో ఉన్న పిల్లల మర్రి మినీ జూ డీర్ పార్క్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేప్పటికి 11:15 అయింది. పిల్లల మర్రి, దీన్నే పీర్ల మర్రి అని కూడా అంటారు. ఇక్కడ 800 years ఓల్డ్ బ్యానియన్ ట్రీ ఉంటుంది. ఈ ట్రీ 4 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. ఇది టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ నుంచి 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రదేశంలో పిల్లల మర్రి పర్యాటక కేంద్రం పాలమూరు ప్రాంతంలో లభించిన కొన్ని కళాఖండాలను ప్రదర్శించే ఒక సైన్స్ మ్యూజియం కూడా ఉంది. ఆ గొప్ప చెట్టు చుట్టూ ఒక చిన్న నర్సరీ మరియు జింకల్ పార్క్ కూడా ఉన్నాయి. కొన్ని సినిమా సన్నివేశాలు కూడా ఇక్కడ చిత్రీకరించారంట. ఈ కొమ్మలు విరిగిపోకుండా ఏమో ప్రతి చోట సపోర్ట్ అయితే పెట్టారు. చూస్తున్నారు కదా ఎంత ఏరియాలో స్ప్రెడ్ అయిందో. మీరు ఈ వీడియోని చూస్తే పిల్లల మర్రి చెట్టు ఎలా ఉంటుందన్నది ఇంకా మీకు చూడాల్సిన అవసరం కూడా లేదు. అంత డీటెయిల్గా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మినీ జూ డీర్ పార్క్ అయితే వెళ్ళలేదు. మాతో పిల్లలు ఎవరు లేరు కదా, అందుకని వెళ్ళటానికి మాకు ఇంట్రెస్ట్ రాలేదు. పిల్లల మర్రి చెట్టు చూడటం అయిపోయిన తర్వాత మళ్ళా బయలుదేరి మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి 12:30 అంతా రీచ్ అయ్యాము. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే 7 కొండలు ఎక్కినట్టుగా కొండ మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, అదిగోండి కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. కొండ మీద నుంచి చూస్తుంటే కింద వ్యూ చూడండి ఎంత బాగుందో. ఘాట్ రోడ్లో జర్నీ చేసి ఎలా అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్లో కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము వెళ్ళేప్పటికీ స్వామివారికి అలంకారం చేస్తున్నారని చెప్పి ఆల్మోస్ట్ 45 minutes పాటు డోర్ క్లోజ్ చేశారు.
వామ్మో, ఇక్కడ చూసారా కోతులు ఎన్ని ఉన్నాయో. 1:40 కలా టెంపుల్ నుంచి బయలుదేరి మధ్యలో లంచ్ చేసి రాయచూరు వైపు బయలుదేరాము. తుంగభద్ర నది మీద కొత్తగా బ్రిడ్జి కడుతున్నారు. ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడ ఆగకుండా మధ్యలో టీ కోసం ఆగాము. టీ తాగేసి మళ్ళీ బయలుదేరి నైట్ 8 o'clockకి కొప్పల్లో ఉన్న సన్నీ రిసార్ట్కి చేరుకున్నాము. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాము. రిసార్ట్ చాలా క్యూట్గా హర్ట్స్ తోటి చాలా బాగుంది. సో నైట్ వ్యూ కూడా మీతో షేర్ చేస్తున్నాను. అప్పటికే టైర్డ్ అయిపోయాం కదా, సో ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసి రిలాక్స్ అయిపోయాము. హంపీకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ రిసార్ట్లో స్టే చేయండి. స్టే చాలా బాగుంది. మీకు డిస్క్రిప్షన్లో సన్నీ రిసార్ట్ అడ్రస్ కూడా షేర్ చేస్తాను. సన్నీ రిసార్ట్స్ ఆఫీస్ ఇది. ఈ రిసార్ట్లో మార్నింగ్ అయ్యేప్పటికీ చక్కగా కోళ్లతోటి, గిన్నె కోళ్లతోటి చూడటానికి కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇదే కాదు, వెనక వైపు కొండలు, ముందు వైపు పచ్చని పొలాలు, ఎటు చూసినా ఎంతో ఆహ్లాదంగా ఉంది. బ్యాంబూస్తో చేసిన ఈ క్యూట్ హట్స్ చూడండి, చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో. మీకు లోపల రూమ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ వచ్చేయండి, ఇప్పుడు ఈ హట్స్లో ఉన్న రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇద్దరికైతే కంఫర్టబుల్ స్టే వచ్చేస్తుంది. సో ఇద్దరికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి సైడ్లో ఇంకొక పెద్ద రూమ్ ఉంది, అది ఇస్తారట. టర్కీ కోళ్ళు ఇవి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. రెండు ఎప్పుడు కలిసే తిరుగుతున్నాయి. వాటి అరుపులు కూడా ఎంత ఫన్నీగా ఉన్నాయో. ఈ ఏరియా చూసారా, ఇది ఈ రిసార్ట్లోని డైనింగ్ ఏరియా. ఎంత డిఫరెంట్గా ఉందో కదా. ఇక్కడ చూడండి, చిన్న బేబీకి టిఫిన్ తినిపించడానికి ట్రై చేస్తున్నారు. సృజన్ రాజ్, స్రవంతి కూడా అక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. సృజన్ రాజ్ అయితే డ్రోన్ కెమెరాతో ఫొటోస్ తీయడంలో చాలా బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హంపీకి ప్రయాణం అయ్యాము. హంపీ విశేషాలన్నీ ఇంకో వీడియోలో చూపిస్తాను. మేము ఉన్న ప్లేస్ నుంచి హంపీ ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. సృజన్ వాళ్ళ కాటేజ్ ఇది. క్యాంపింగ్ టెంట్ చూడండి, దీన్ని కూడా రెంట్కి ఇస్తారట. దీని లోపల స్లీపింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాను. ఈ రిసార్ట్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ తిని వెళ్తున్నారు. హాయ్ చెర్రీ అండ్ స్వీటీ, అదేనండి సృజన్ రాజ్ అండ్ స్రవంతి. ఈ చిచ్చర్పిడిగే మనకి డ్రోన్ కెమెరాతోటి ఈ రిసార్ట్ అండ్ సరౌండింగ్స్ కూడా వీడియోని తీసి నాకు కూడా షేర్ చేశాడు. ఆ వీడియోని కూడా మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ అండ్ స్వీటీ. ఈ డ్రోన్ వ్యూస్ అన్నీ కూడా కర్టసీ బై సృజన్ రాజ్. మేము స్టే చేసిన సన్నీ రిసార్ట్ బ్యాక్ సైడ్ చూసారా, కొండలు గుట్టలతోటి ఎంత డిఫరెంట్గా ఉందో. వెనక వైపు కొండలు గుట్టలు, చుట్టూ ఎటు చూసిన పచ్చని పొలాలు, ఒక పక్కన అరటి తోటతోటి. ఇక్కడ చూసారు, ఇదంతా అరటి తోట. ఇక్కడ స్టే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ రిసార్ట్లో బోన్ ఫైర్ ఫెసిలిటీ కూడా ఉంది. హంపీ విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ సన్నీ రిసార్ట్లో స్టే చేస్తే వాళ్ళ స్టే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు కూడా.
హంపి టూర్ విశేషాలు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.